ఇది కువైట్. చూసారు అలాగుందో. పిల్లల్ని ఎంతో కష్టపడి తల్లిదండ్రులు సాకుతారు. తల్లి ఇంటికాడ తన బాధ్యతలు తను నెరవేరుస్తుంది, తండ్రి తన బాధ్యత తను నెరవేరుస్తాడు. తండ్రి అనేవాడు ఇండియాలోండి సంపాదించిన, ఇలాగా కువైట్కి వచ్చి పరాయి దేశంలో సంపాదించిన పిల్లల కోసమే బాధపడతాడు, పాకులాడతాడు. కానీ ఒక కూతురు 22 ఏళ్ళు సాకి చదివించి ప్రయోజకురాలని చేస్తే ఎవరినో ఒకరిని ఇష్టపడేసి తనే నాకు సర్వస్వము, తనే నాకు అంతాను అనేసి వెళ్ళిపోతాడు. ఆ తండ్రి ఎంత కష్టపడ్డాడు, ఎంత సాకాడు, తన ఉన్నత భవిష్యత్తు కోసం తన జీవితాన్ని ఎంత త్యాగం చేశాడు ఏంటి అన్నది ఎందుకు ఆలోచించారో నాకు అర్థం కావటం లేదు. ఒక్క సెకండ్లో ఒక 6 మాసాల పరిచయమో, సంవత్సరం పరిచయమో, అందులోనే నీకు తండ్రి కన్నా ఉన్నత స్థానము ఆ కుర్రోడ్లో ఏం నీకు కనిపిస్తుంది? తండ్రి ప్రేమ నీకు కనబడడం లేదు, తండ్రి నీకోసం చేసిన త్యాగాలు నీకు కనబడడం లేదు, తల్లి నీకోసం చేసిన సేవలు నీకు గుర్తుకు రావడం లేదు. నువ్వు కాలేజీకి వెళ్తున్నావు అంటే నీకు కట్టుకోవడానికి బట్టలు శుభ్రంగా వస్తున్నాయి, నువ్వు వెళ్ళేటప్పుడు నీకు టిఫిన్ చేసి పెడుతుంది, క్యారేజ్ వండి కొడుతుంది. ఇవన్నీ నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళు తల్లిదండ్రులుగా కాదు, నీకు ఒక కూలి వాళ్ళుగా నీకు సేవ చేశారు వాళ్ళు. ఆ సేవ నీకు ఎందుకు గుర్తు రావట్లేదు? ఏంటంటే తల్లిదండ్రిగా మీరు కన్నారు కాబట్టి మీకు ఆ బాధ్యత అంటున్నావు. ఇది నీకు రేపు రిపీట్ అవుద్దిగా, నీకు కూడా కడుపున ఏదో కాస్తుందిగా. వాళ్ళు కూడా నీకు ఇలాగే సమాధానం చెప్పుకుంటే నువ్వు తలెక్కడ పెట్టుకుంటావు? ఆ తల్లిదండ్రి మనిషి ఎంత బాధపడుతుంది. 3 ఏళ్ళకి ఎవరో అదృష్టవంతుడు సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఇంటికి వెళ్ళేవాడు. 3 ఏళ్ళు అలా గడుపుకునేసి మీ మొక్కలు చూడకుండా మీకు అన్నీ అందిస్తూ, నా పిల్లలే నా సర్వస్వము, నా భార్య నా సర్వస్వము, నా కుటుంబమే నా జీవితము అని చెప్పేసి 3-4 సంవత్సరాలు వెయిట్ చేసి ఒక 2-3 మాసాలు సెలవు కోసం ఇంటికి వస్తాడు. ఎన్ని సంవత్సరాల బాధను మిమ్మల్ని చూసి మర్చిపోతాడు. మీ ప్రేమను పంచుతాడు. మీరు ప్రేమిస్తున్నారేమో, మీరు కూడా అంతే తండ్రిని గౌరవిస్తున్నారేమో అని తను మోసమైన జీవితంలో జీవిస్తుంటాడు. కానీ మీ మనసులో ఇంత కుట్రలు కుతంత్రాలు పెట్టుకొని కన్న తండ్రిని కూడా మోసం చేసి, కన్న తల్లిని కూడా మోసం చేసి, మూడో వ్యక్తి కోసం ప్రేమ దోమ అనేసి తల్లి తండ్రిని పక్కనెట్టేసి అనరాని మాటలు. ఎందుకన్నావు? దేనికోసం కన్నావు? నువ్వు చేసింది నీ బాధ్యత, ఆ బాధ్యతలను చెప్పి చూపించుకుంటున్నావు. దానికన్నా వాళ్ళు వదిలేసుంటే బాగున్ను. వదిలేసుంటే ఈ రోజుకి నాడమ్మా నీకు కాలేజీకి వెళ్ళేదాన్ని కాదు, నీకు చదువు ఉండేది కాదు, నీకు సర్టిఫికేట్లు ఉండేది కాదు. ఇప్పుడు ఎవడైతే నా సర్వస్వము నా ప్రియుడు అంటున్నావో వాడి ముఖము నీ కాలు గోలు కూడా వాడు చూసేవాడు కాదు, ఎక్కడ తోసిపుచ్చేవాడు. నీకు అన్ని సౌకర్యాలు ఇచ్చి, కాలేజు ఫీజులు కట్టి, మంచి మంచి బట్టలు కొనిచ్చి, మంచి మంచి మొబైళ్ళు కొనిచ్చి, మీకు ల్యాప్టాప్లు కావాలి, ప్రింట్అవుట్ మిషన్లు కావాలి, ఇవన్నీ కొనిచ్చి ఎర్రటి ఎండలో ఇక్కడ చెమట కాల్చుకుంటూ సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి, నీకు వచ్చిన ల్యాప్టాప్, నీకు వచ్చిన మొబైల్, నువ్వు తిన్న తిండి, ఇవన్నీ నువ్వు పక్కన పెట్టేసి వానవుడు ఈ రోజు నుంచి వీడే నా జీవితం, వీడితో నా సర్వస్వం, మా మధ్యలోకి రాకండి, మాకు మీ అవసరం లేదు, మీతో పని లేదు. రేపటి నాడు ఏదన్నా నీకు బాధ వచ్చినా కూడా నువ్వు ఇంత కఠినంగా కర్కోటకంగా కూడా తండ్రితో మాట్లాడినా, తల్లికి సమాధానం చెప్పినా, రేపు నీకేదన్నా బాధ వచ్చింది, కష్టం వచ్చినా కూడా నువ్వు చేసిన దుర్మార్గాలన్నీ మర్చిపోయి తర్వాత నిన్ను హక్కున చేర్చుకునేసి నిన్ను ఓదార్చేవాళ్ళు, నీకు ఆసరాగా నిలబడేవాళ్ళు, నీడనిచ్చేవాళ్ళు ఈ తల్లి తండ్రి. మిమ్మల్ని సాకడం వరకే తల్లిదండ్రి యొక్క బాధ్యత. వాళ్ళకు మీ మీద ప్రేమ ఉండదా? వాళ్ళకు మనసులో కోరికలు ఉన్నవా? మంచి చదువు చదివించడం వరకే నాకు వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ కోరికలు. మీకు మంచి చోటు ఇచ్చి, మంచి సంబంధం ఇచ్చి, పెళ్లి చేసి, మీరు పిల్లాపాపలతో సుఖ సంతోషంగా ఉంటే చూసి ఆనందించే వాళ్ళు తల్లిదండ్రి. వాళ్ళకి ఆశ కూడా ఇవ్వరా? ఆ గౌరవం కూడా ఇవ్వరా? కేవలం వాళ్ళకు యంత్రంగాను, కూలి మనుషులుగాను వాళ్ళని వాడుకుంటారా? వాళ్ళ ప్రేమకి విలువ లేదా? వాళ్ళ కష్టానికి విలువ లేదా?
ఎటు వెళ్తున్నారు మీరు? ఏం సమాధానాలు చెప్తున్నారు మీరు? తల్లి పాలు తాగి ఆ తల్లిని అవమానించినట్టుగా మాట్లాడతారా? ఆ తల్లి సేవలు అందుకునేసి నీకేమి తెలీదు అంటారా? ఆ తల్లికి తెలియకుండానే నిన్ను సాకిందా? నువ్వు పుట్టినప్పుడు కింద దోగలాడుకుంటా అంటే నీ ముడ్డి కడిగినప్పటి నుంచి నువ్వు తిరిగి ఎదిరించి మాట్లాడేంత వరకు నిన్ను సాకి సంతరించింది ఆ తల్లి. ఆ తల్లికి తెలియంది నీకు తెలిసిపోయిందా? ఆ తల్లి గౌరవం లేదా? ఆ తల్లికి మర్యాద లేదా? మీరే జీవితం అని చెప్పేసి ఉదయాన్నే లేచి సూర్యుడు పొడవక ముందుగానే లేచి మీకోసం వంటలు చేసి మీకు టిఫిన్లు రెడీ చేసి మీకు మధ్యాహ్నం భోజనాలు క్యారియర్ రెడీ చేసి ఇన్ని చేసి తన సంతోషాలని తన నిద్రని అన్నిటినీ త్యాగం చేస్తుంది. మిమ్మల్ని గాలికి వదిలేసి నా భర్త సంపాదిస్తున్నాడు, నేను హ్యాపీగా తింటున్నాను, వీళ్ళు చేసుకోని చెప్పేసి వదిలేసి ఉంటే ఆవిడని ఎవరు అడుగుతారు? లేదా నా పిల్లలు బాగుండాలా, నా పిల్లలు నీట్గా బట్టలు వేసుకోవాలా, నలుగురిలో గౌరవం ఉండాలా, కాలేజీకి పోతానే మీ కొమ్ములు వచ్చేస్తాయి, చదువుకోవడం తక్కువ, ప్రేమించుకోవడం ఎక్కువ. ప్రేమించుకోవడం ఏంటది? ప్రేమించుకోవడం మీ ప్రేమలకి ఏదన్నా శాశ్వతంగా ఏది ఉందా? ఎంతమంది ప్రేమించుకొని ఇడిపోవడం లేదు. ఇలాగా ఎవరిని పడితే వాళ్ళని ప్రేమించండి, తప్పని చెప్పట్లేదు. తల్లిదండ్రిని ఒప్పించండి, తల్లిదండ్రిని ఎదిరించి మాట్లాడడం కాదు. అదేమో మీ పెద్ద వీరత్వంలాగా ఫీల్ అయిపోతున్నారు. తల్లి తండ్రి మనసు బాధ పెట్టిన వాళ్ళు ప్రపంచంలో ఇప్పటివరకు బాగుపడినట్టుగా ఎవరూ లేదు. ప్రపంచమే మీకు అగెనెస్ట్గా ఉన్నాయి, ప్రపంచమే మిమ్మల్ని శత్రువుగా చూడండి. కానీ తల్లి తండ్రి యొక్క ప్రేమ ఆశీర్వాదం ఉంటే మీరు ప్రపంచాన్ని జయిస్తారు, మీ జీవితాన్ని జయిస్తారు, మీరు సుఖ సంతోషాలతోనూ ఆనందంగానే ఉంటారు. ఎందుకంటే ఆ తల్లి తండ్రి మనసులో మీ పట్ల గౌరవం, ప్రేమ, మర్యాద అన్నీ ఉన్నాయి కాబట్టి. ప్రతి ఒక్కరూ మీరు బాగుండాలనేసి ఆశీర్వదిస్తున్నాము, ప్రార్థిస్తున్నాం అంటారు, కానీ అవి నోటి మాట వరకే. మిమ్మల్ని నిజంగా ఆశీర్వదించేవాళ్ళు, నిజంగా ప్రేమించేవాళ్ళు, మీ మంచు కోరుకునేవాళ్ళు కేవలం నీ తల్లి తండ్రి. అలాంటి వాళ్ళ మనసుల్ని బాధ పెట్టేసి వీడే నా సర్వస్వం 2 రోజులు చూస్తాడు, 3వ రోజు నీ దారి నీది, నా దారి నాదంటాడు. ఎందుకంటే జీవించడం అంత సునాయాసం కాదు. జీవితం అంత సుఖాల పాన్పులుగా ఉంటే నీకు జన్మించిన తండ్రి ఈ కోయట్లో 4 ఏళ్ళకు ఒకసారి 3 ఏళ్ళకు ఒకసారి కష్టపడుకొని ఇంటికి వచ్చేవాడు కాదు. ఇంటికాడనే హ్యాపీగా ఉండేవాళ్ళు. జీవితం అన్నది ప్రతి ఒక్కరికి దూలతికి ఇచ్చేస్తుంది. సర్వస్వం త్యాగం చేస్తేనే మీ భవిష్యత్తు ఈరోజు నిలబడింది. అలాంటి తల్లిని లెక్క లేకుండా మాట్లాడతారా? నిజంగా చెప్తున్నా, ఇలాగా ఎదిరించి తల్లిదండ్రిని ఎదిరించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు బాగుపడరు. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఇందులో అమ్మాయిని ఎందుకు కోడ్ చేశానంటే అమ్మాయి చేసింది కాబట్టి కోడ్ చేశాను. ఇది చాలా తప్ప.